మత్తయి సువార్త 14వ అధ్యాయము 1వ వచనం నుండి 12వ వచనం వరకు. నేటి సువార్తలో హేరోదు రాజు యేసుప్రభు యొక్క బోధన గురించి తెలుసుకున్నాడు. యేసుప్రభు చేసిన అద్భుతాల గురించి తెలుసుకుని బప్తిస్మ యోహాను మృతుల్లో నుండి లేచి ఇటువంటి గొప్ప కార్యాలు చేస్తున్నాడు అని తాను తలచాడు. ప్రియ సహోదర సహోదరులారా, బప్తిస్మ యోహాను గారు హేరోదు యొక్క అవినీతిని ఖండించాడు, అక్రమాలను ఖండించాడు. అందుకని హేరోదు బప్తిస్మ యోహానును చెరసాల్లో పెట్టి బంధించాడు. చెరసాల్లో ఉన్న బప్తిస్మ యోహానును చెరఛేదనం కావించి ఉన్నాడు. ప్రియ సహోదరి సహోదరులారా, బప్తిస్మ యోహాను గారు గొప్ప ప్రవక్త, ప్రవక్తలందరికంటే గొప్పవాడు అని ప్రభు తన గురించి తెలియచేసి ఉన్నాడు. కానీ బప్తిస్మ యోహాను గారు ఎంతో వినయంతో జీవించాడు. నేను ఆయన పాదరక్షకుల వారును ఇప్పటికైనను యోగ్యుడన కాను అని తెలియచేసి ఉన్నాడు. మనం కూడా ఈ భూలోకంలో జీవించినప్పుడు దేవుని ఎడల వినయ విధేయతలు కలిగి జీవించాలి. బప్తిస్మ యోహాను గారు రాజుకు భయపడలేదు, అధికారులకు భయపడలేదు, ప్రజలకు భయపడలేదు, దేవునికి మాత్రమే భయపడి జీవించి ఉన్నాడు. ప్రియ సహోదర సహోదరులారా, దైవ చిత్తము నెరవేర్చడమే ధ్యేయముగా పెట్టుకుని జీవించి ఉన్నాడు. మనం కూడా ఈ భూలోకంలో ప్రజలకు భయపడకూడదు, దేవునికి మాత్రమే భయపడి జీవించాలి. దైవ చిత్తం ఏమిటో తెలుసుకుని దైవ చిత్తాన్ని నెరవేర్చడానికి ప్రయత్నం చేయాలి. ప్రియ మిత్రులారా, ప్రార్థన చేసుకుందాం. ప్రేమ కలిగిన ప్రభువా, దయగల సర్వేశ్వర ప్రభు, ఈ రోజున ఎవరైతే ఈ వాక్యాన్ని ఆలకించి ప్రార్థన చేయించున్నారో అటువంటి వారందరినీ కూడా నీకు సమర్పిస్తున్నాం. మా హృదయాల్లో ఎన్నో విన్నపాలున్నాయి ప్రభు, నీ చిత్తమైతే వాటన్నిటిని కూడా దయతో మన్నించమని మా నాథుడైన క్రీస్తు ద్వారా మనవి చేయించున్నాం తండ్రి.